హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, మీ రజనీని మాట్లాడుతున్నాను. ఇంటి ముందున నించుంటే ఇదిగోండి ఈ గ్రీనరీ అంతా కనిపిస్తుంది. మా ఇంటి ముందున 2 ఖాళీ ఇళ్ళు ఉన్నాయండి. ఆ ఇంటి లోపల మొత్తం కూడా మొక్కలే అనమాట. చూసారా, తీగ లాంటివి. అలాగే సీతాఫలం, ఒక పక్కమ్మ వేప చెట్టు, ఇలా కొన్ని నాకు తెలిసినవి, కొన్ని తెలియనివి కొన్ని ఉన్నాయన్నమాట. అయితే ఇల్లు అందంగా లేకపోవచ్చు, కానీ గ్రీనరీ అయితే చాలా బాగుందండి. అది ఫ్రెండ్స్, అప్పటికే చిన్న చిన్న చినుకులు పడుతుంది. ఇక అందుకే బయట తొడవడానికి కుదరలేదన్నమాట. సెల్లర్లో నేను వాకింగ్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అండి, ఎక్కువ టైం కుదరదు. మీకు సెల్లర్ ఎప్పుడో చూపించలేదు కదా. మా ఇంటి పైన ఇంకా 4 హౌసెస్ ఉన్నాయండి. ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ మోడలే పైన కూడా ఉంటాయన్నమాట. అలానే కట్టారు ఓనర్ గారు. ఈ సెల్లర్ అన్నది ఏంటంటే అండి, ఇంకా వాళ్ళ అందరు బళ్ళు, కార్లు అందరూ అక్కడ పెట్టుకుంటారు కదా, ఇసుక అండి. అయితే ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నప్పుడు మీకు చూసారా, ఖాళీగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఊరిల్లారనమాట, ఆ కారు గల వాళ్ళు. అందుకే నాకు ఫ్రీగా ఉందన్నమాట వాకింగ్ చేసుకోవడానికి. తెలుసు కదా, బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా. మా దగ్గర ఉన్న చెట్టుకి ఇంకా పువ్వులు వస్తున్నాయి ఫ్రెండ్స్, చూడండి. మిరప చెట్టుకి కొత్త కాడ పెరిగింది. కొత్త కాడ వచ్చింది. 1 2 3 4 కలబంద ఒకటి ఉంది. సరే, ఇది మల్లి తీగ. అది ఫ్రెండ్స్, అయితే మీకు చెప్పాను కదండి, నాకు మార్నింగ్ అవ్వదండి వాకింగ్ చేయడానికి అనేసి చెప్పాను కదా. అది ఎందుకంటే మరి పై ఇంటి వాళ్ళందరూ కూడా బళ్ళు సెల్లర్లో పెడతారు కదా ఫ్రెండ్స్. నైట్ డ్యూటీ నుండి వచ్చాక మళ్ళీ మార్నింగ్ తీయడానికి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కో టైంలో వెళ్తారు డ్యూటీకి. 9:30 అయితే కానీ అందరూ వెళ్ళరనమాట. మనం ఏంటంటే అందరు వెళ్ళిన తర్వాత కానీ నేనైతే బయటికి రాను. అసలు నేను బయటే కనబడను. అది ఇప్పుడు 9:30 10 అయ్యేసరికి అక్కడ ఎవరు కనబడరు. అందుకే నేను 9:30కి అలా వెళ్తానండి బయటికి. ఆ టైంలోనే కాసేపు వాకింగ్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవ్వరు రారనమాట. ఇంకా మోటార్లు వేయడమైనా ఏదైనా సరే మార్నింగ్ ఈవినింగ్గా ఉంటుంది. 9:30 దాటాక ఇక ఎవరు ఉండరు. లేడీసే వస్తారు, ఏదైనా చెత్త బండి ఏదైనా వస్తే వేయడానికి. నాకైతే అందుకేనండి, నేను మెయిన్ ఏంటంటే నా ఇంటి బయట స్థలం ఉన్నా సరే నేను మార్నింగ్ టైం ఇష్టపడను అనమాట వాకింగ్ చేయడానికి. ఎందుకంటే నాకు నచ్చదండి ఎవరైనా ఉంటే, అందుకని అనమాట. అదే మనం బయటికి వెళ్ళిపోయామనుకోండి, వాకింగ్ చేస్తే అలా సరదాగా అంటే రోడ్ల మీద పార్క్ వైపు వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ మార్నింగ్ సెక్షన్లో అసలు నాకైతే అసలు టైం కుదరదండి. ఇక అందుకని ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. అయితే సెల్లర్లో కన్నా టెర్రస్ ఇంకా బాగుంటుంది, అవైతే డిస్టర్బెన్స్ ఉండదు. కానీ అది పిల్లలు ఇప్పుడు సెలవులు కదా, ఇప్పుడు కుదురుతుందిలేండి. అప్పుడంటే మనిషో పక్క అండి. ఏంటంటే మా చిన్న పాపది ఒక టైం, మా పెద్ద పాపది ఒక టైము. నాకు 9:30 అయితే కానీ నాకు అవ్వదు. ఇన్ని సర్కిల్ మధ్యలో ఉండిపోయాను అనమాట. అందుకే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు సెలవులు కనుక ఒక టైం అవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలు హాలిడేస్లో ఉన్నారు కనుక నేను పిల్లలతో పాటు ఇప్పుడు నేను హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట టెర్రస్కి. ఒకసారి మా టెర్రస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఎందుకంటే మొత్తం 2 హౌసెస్ పట్టేంత ప్లేస్ అనమాట. మీకు చూపిస్తానులేండి ఇంకొక వీడియోలో. ఇక ఇంటి బయట తొడవడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెనే కదండి, మనకి 24 గంటల కిచెన్ చుట్టూ తిరిగితే కానీ పని అవ్వదు. గిన్నెలు కొంచెం ఎక్కువే ఉన్నాయండి. గిన్నెలన్నీ ఇక తోమడం స్టార్ట్ చేశానమాట.
అది ఫ్రెండ్స్, మొత్తానికేమో కిచెన్ క్లీన్ చేస్తానండి. స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. అయితే ఇప్పుడు కొన్ని దానింపళ్ళు ఉన్నాయండి, అవి మార్కెట్ నుంచి తీసుకొచ్చాక అలానే ఉండిపోయాయి అనమాట. అవి ఒలుద్దామని చెప్పి తీసుకొచ్చాను. అయితే ఇందులో ఒక దానింపని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఒక పక్షి ఆకారంలో ఉంది కదా, అది బాగుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. మీకు ఒక పరోటా పరిచయం చేస్తానండి. అయితే ఈ పరోటాకి కావాల్సింది ఏంటంటే 3 కప్పులు గోధుమ పిండి, 1 కప్ ఏమో శనగపిండి ఫ్రెండ్స్. అలా నీట్గా కలిపేసుకోండి. నేను ఇందులో తోటకూర, కొత్తిమీర ఫ్రెండ్స్, అంటే ఇదొక గుప్పెడు అదొక గుప్పెడు అయ్యేంతగా తీసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. చూపిస్తాను. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. బాగా గుండగా అవ్వాలండి, ఎందుకంటే మనం చపాతీ పాముతున్నప్పుడు అడ్డకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ బ్లేడ్ తీసేసి, నేను పిండి ఇందులోనే వేసుకుంటాను కనుక, పిండి మనం చాపర్లో వేసుకున్నప్పుడు పిండికి వేరేగా ఇచ్చాడండి, ఆ బ్లేడ్ పెట్టేసుకుంటాను అనమాట, ఓన్లీ ప్లాస్టిక్. నేను 2 ట్రిప్పులు వేసుకుంటాను కనుక అందులో హాఫ్ తీసేసాను అనమాట. అదే కొత్తిమీర, తోటకూర. ఇదిగోండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, అది ప్లాస్టిక్. మనం పిండి పిసకాలన్నప్పుడు బ్లేడ్ ఎలాగా ఇదే పెట్టుకుంటే మన పిండి ఈజీగా మన పిసుకుతుంది అనమాట. నేను మీకు చూపించాను కదా, అందులోనే నేను ఒక హాఫ్ పిండి ఇందులో వేసుకుంటున్నాను. నూనె అంటూ ఏది వేయట్లేదండి, అన్ని రకాలు చేసుకోవచ్చు. అయితే నేను ఇది కేవలం వాటర్తోనే చేసేస్తున్నాను. సాల్ట్ కూడా అవసరం లేదండి. నేను ఎక్కువ శాతం ఇంట్లో ఏం చేసినా సాల్ట్ వేయను, చపాతీ కానీ లేదనుకుంటే పరోటా కానీ పుల్కా కానీ. పిల్లలు కూడా అడగరు, ఎందుకంటే కర్రీ ఉంటుంది కదా, అది వాళ్ళకి అలాగ సెట్ అయిపోద్ది. నేను అలాగ అలవాటు చేసేసాను అనమాట ఇంట్లో. అంతే ఫ్రెండ్స్, ఇక పిండి అయిపోయింది 1 ట్రిప్. మనం చూసుకుంటూ వాటర్ వేసుకోవచ్చండి కొంచెం కొంచెంగా. మీకు ఒకేలా బాగా మెత్తగా అయిపోయింది అనిపించింది అనుకోండి, మూత తీసి కొంచెం పిండి వేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే మరొక ట్రిప్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇక 2 ట్రిప్పులు చేసినటువంటి పిండి అంతే అయిందండి, నీట్గా పామి. ఇది ఒక 1 అవర్ నేను ఆల్రెడీ ఉంచేసాను. 1 అవర్ మనం ఉంచేసిన తర్వాత అప్పుడు నేను చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఒక సైజుగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మనం సైజుగా కట్ చేసుకుంటే మందంగా, పరోటా అన్నది కూడా ఎప్పుడు కూడా పొరల పొరల కింద రావాలి, కొంచెం దలసరిగా ఉండాలి. అందుకని కొంచెం పెద్ద ముద్ద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అనుకోండి అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి, ఒక ముద్ద చిన్నది పెద్దది కాకుండా. అందుకని ముందు నేను ఇలా కట్ చేసేసుకున్నాను. నా ఫస్ట్ పామిన దాంట్లోని రౌండ్గా అవసరం లేదండి, ఎలాగ వస్తే అలా పామేయండి. అలా పామేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయండి, ఆయిల్ వేసి నీట్గా పామి ఇక నేను రోల్ చేసేసుకున్నాను అనమాట దాన్ని. మనం ఆల్రెడీ అందులో తోటకూర, కొత్తిమీర వేసాం, మీకు కనిపిస్తుందా చిన్న చిన్నగా. ఇలా అయితే పిల్లలు తినేస్తారండి ఈజీగా. అంతే ఫ్రెండ్స్, చిన్నగా మొత్తం రోల్ లాగా చుట్టి నీట్గా ప్రెస్ చేసి ఒక మందంగా, అంటే కొంచెం మందంగా ఉండేలాగా నెమ్మదిగా పామాలి.
చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఆ మందం ఉంటే సరిపోద్ది అనమాట పరోటాకి. అంతే ఫ్రెండ్స్, ఇంక ఇలాగే మిగతా ముద్దలన్నీ కూడా ఇలాగనే చేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, పరోటాలన్నీ కూడా పాముకున్న తర్వాత ఇక వెన్నేసి నీట్గా కాల్చేసుకున్నానండి. దీన్ని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి కాల్చాలి, కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుందండి, ఎందుకంటే దలసరిగా ఉంటుంది కదా. పెద్ద మంట పెట్టారనుకోండి లోపల ఉడకదు. అందుకని కొంచెం సిమ్లో పెట్టే నీట్గా ప్రతిదీ కాల్చానండి. ఇక ప్రతి పరోటా కూడా అలాగే సిమ్లో పెట్టి నీట్గా కాల్చిన తర్వాత ప్రతిదీ కూడా హాట్ బాక్స్లో వేసి మూత పెట్టుకోవాలండి. అది ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. ఈలోపు నేను ఆల్రెడీ ఇవి పామాను కదండి, పిండి అదేసి పరోటాకి దలసరిగా పట్టేసింది అనమాట. ఇప్పుడు వాటన్నిటిని కూడా ముందు నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే చిన్న పని ఉంది. క్లీన్ చేసి చేతులు కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి, ఎందుకంటే ఆ పని చేతినే చేయాలన్నమాట. అందుకని వెంటనే టిష్యూ పేపర్తో తుడిచేసాను, ఎందుకంటే నీరు చెమ్మ ఉండకూడదు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు పరోటాస్ అన్ని కూడా కాల్చడం అయిపోయింది, హాట్ బాక్స్లో వేసేసాం కదా. ఇది ఫైనల్ అండి, చూసారు ఎంత స్మూత్గా ఉందో. ఇవి పరోటా ఎప్పుడు కూడా ఇలాగ హీట్గా ఉన్నప్పుడే రెండు చేతులతో నేను చూపిస్తున్నాను చూడండి, అలా మనం స్మూత్గా ప్రెస్ చేస్తూ కొట్టాలన్నమాట, కింద మీద చేస్తూ. అప్పుడు అంటుకుని ఉన్నటువంటి కూడాను ఆ పొరలన్నీ ఓపెన్ అయిపోతుంటాయండి. మనం తింటున్నప్పుడు చక్కగా లేయర్స్ కింద వస్తాయి.
మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా వచ్చిందో పరోటాని. ప్రతిదీ వీడిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీన్ని